భారత పార్లమెంట్ నుండి ఒకే రోజు 78 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు. లోక్సభ నుండి 33, రాజ్యసభ నుండి 45 మంది ఎంపీలను స్పీకర్లు సస్పెండ్ చేశారు. మొత్తంగా ఉదయం నుంచి 92 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇటీవల పార్లమెంటుపై జరిగిన దాడి ఘటనపై మోదీ, అమిత్ షా మాట్లాడాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్లు ఎంత చెప్పినా వినకపోగా సభల్లో గందరగోళం సృష్టించారు. దీంతో వారిని సస్పెండ్ చేశారు సభాపతులు. గత శుక్రవారం సైతం 14 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు.